ఏపీలో రాజకీయంగా ప్రస్తుతం పలు కీలక మార్పులకి శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నవారు వచ్చే ఈ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్స్ ఇప్పించుకొని వారిని తొలిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబెడబోతున్నారు. రాయలసీమలో కడప తరువాత రాజకీయంగా అంతటి ప్రాముఖ్యత కలిగిన జిల్లా అనంతపురం. ఈ అనంతపురం జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పరిటాల రవి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన ఆ కుటుంబం నుంచి రెండో తరం రాజకీయాల్లోకి ప్రవేశించింది. పరిటాల రవి తనయుడు శ్రీరామ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లు రవీంద్ర రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ఆయన భార్య పరిటాల సునీత ఎన్నికల బరి నుంచి వైదొలిగి కుమారుడు శ్రీరామ్కు అవకాశం ఇచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రజల దృష్టి నెలకొంది. యువకుడైన ప్రజా అభిమానం మెండుగా ఉన్న శ్రీరామ్ ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి తోపిదుర్తి ప్రకాష్ రెడ్డితో తలపడుతున్నారు. 2004-2009లో వరుసగా టీడీపీ తరపున సునీత ఆయనపై గెలిచారు. ప్రస్తుతం సునీత పరిటాల చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. గత 2 దఫాలుగా ఓడుతున్న తోపుదుర్తి ఈసారి విజయం గ్యారెంటీ అని నమ్మకంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు వైఎస్ జగన్ ఇమేజ్ తనకు కలిసి వస్తుందని తోపుదుర్తి భావిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం కింద రాప్తాడు, అనంతపూర్ రూరల్, ఆత్మకూర్, కనకపల్లి, రామగిరి, చెన్నై, కొత్తపల్లి మండలాలున్నాయి. ఇకపోతే నియోజకవర్గంలో 2,31,357 మంది ఓటర్లుండగా వీరిలో సగానికి పైగా బీసీలే. పరిటాల బ్రాండ్ ఇమేజ్ తో పాటు బీసీలో ఉన్న అభిమానం, సునీత రాప్తాడ్లో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని పరిటాల శ్రీరామ్ బలంగా నమ్ముతున్నారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా పరిటాల కుటుంబం ఆధిపత్యం సాగుతుండడంతో పాటు కొందరికే కాంట్రాక్ట్ పనులు దక్కుతున్నాయని విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయానికి వస్తే వరుసగా 2 సార్లు ఓడిపోవడంతో పాటు బలమైన రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. అయితే నియోజకవర్గంలో సగానికి పైగా ఉన్న బీసీలను ఆకట్టుకోవడంలో వైఫల్యం. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పరిటాల కుటుంబం ఇంతవరకు ఓటమి పాలవ్వలేదు. అలాగే ఎంతో కాలంగా ప్రత్యర్థులుగా ఉన్న జేసీ కుటుంబం కూడా టీడీపీలో ఉండడంతో శ్రీరామ్కి కలిసొచ్చే అంశం. మరి ఈసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదంటే తోపుర్తి కొత్త చరిత్ర సృష్టిస్తారా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.